లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. పట్టుమని 10 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. 2014, 2019 విజయబేరిని కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయంపై బీజేపీ కన్నేసింది. మరోసారి విజయంతో హ్యాట్రిక్ ప్రధానిగా కొనసాగాలని మోదీ భావిస్తున్నారు. ఆయనకున్న వ్యక్తిగత చరిష్మా, బీజేపీ అమలు చేసే పోల్ స్ట్రాటజీతో విజయం తమ పార్టీనే వరిస్తుందని కమలనాథులు గంపెడు ఆశలతో ఉన్నారు. ఇంతకీ కమలం ఆశలను వెలిగించే ఆ దీపం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. కన్నడ సీన్ లో కమలానికి షాక్. హస్తం వైపు మళ్లిన ప్రతిపక్ష పార్టీలు. అందర్నీ ఏకం చేస్తున్న నితీష్ కుమార్. యూపీ పైనే బీజేపీ ఆశలు. మిషన్ పర్ఫెక్ట్ 80 పేరుతో టార్గెట్. 3 నెలలకోసారి ఎంపీ స్థానాల్లో సర్వేలు. సర్వే ఆధారంగానే టికెట్ కేటాయింపు. బీజేపీ విధానాలపై ఎంత వ్యతిరేకత ఉన్నా బలంగా ఢీకొట్టే ప్రతిపక్షం లేకపోవడంతో 2024 ఎన్నికల్లోనూ ఆ పార్టీకి విక్టరీ తప్పదని పోల్ పండితులు కూడా భావించారు. అయితే కర్ణాటక ఎన్నికలు ఒక్కసారిగా ఇండియన్ పొలిటికల్ పిక్చర్ని మార్చేశాయి. కాంగ్రెస్ ముక్త భారత్ సక్సెస్ చేశామని సంబరపడిపోతున్న బీజేపీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పుంజుకోవడమే కాదు, కర్ణాటకలో ఏ పార్టీ మద్దతు లేకుండానే హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీని వ్యతిరేకించే అన్ని ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఊపు వచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మట్టి కనిపించేందుకు చేతులు కలుపుతున్నాయి. मैं ये नहीं कहूंगा कि विपक्ष नेताओं जो भारतीय जनता पार्टी के साथ नहीं है और जो देश में 2024 को परिवर्तन चाहते हैं, बदलाव चाहते हैं, ऐसे सभी देशभक्त पॉलिटिकल पार्टी उनको सबको न्योता दिया है. उसमें उद्धव ठाकरे जी है महाराष्ट्र से, पवार साहब भी है. तो मुझे लगता है हम पटना जाने के बारे में सोच रहे हैं. हम तो नीतीश जी को यही रिक्वेस्ट किया है कि नीतीश जी देखिए, जयप्रकाश जी का जब मूवमेंट हुआ था बिहार से हुआ था. अगर हम बिहार में और पार्टी मिलकर मीटिंग करें, एक पहले घड़वा मीटिंग, उसका बाद में तैयार करें, बाद में कहाँ जाना है कहाँ नहीं जाना है, क्या मैनिफेस्टो है, वो सब बाद में बताएंगे. लेकिन पहले एक साथ में एक मैसेज कर देना है कि हम लोग सब एक साथ में है. हम तो पहले से आप लोगों को कह चुका कि हमारा इसमें कोई ऐतराज नहीं है. हम चाहते हैं बीजेपी 0 बन जाए. राजनीतिक विचार है उसको इकट्ठा करने के लिए हम लोग बहुत जल्द पुनः इस विषय पर बैठने की हम लोगों की कोशिश होगी और एक जो सब लोगों के विचार हैं उसको कैसे हम एक समान विचार बनाएं, इस विषय को आगे बढ़ाया जाएगा. हम लोग जो आगे भी जो मीटिंग करेंगे, जो हम लोग कोशिश कर रहे हैं कि ज्यादा से ज्यादा विपक्षी पार्टियां एकजुट हो जाए और मिल करके हम लोग पूरे देश में अभियान चलाएं, हर राज्य में अभियान चलाएं कि सब कुछ कानून का पालन होना चाहिए, आपस में सब लोगों के बीच में प्रेम और भाईचारे का भाव होना चाहिए और जिस तरह से लोगों के बीच में विवाद पैदा करने की कोशिश होती है उन सब चीज़ को बंद करना चाहिए और देश आगे बढ़ेगा. तो ये सब चीज़ जो हम लोगों के मन में बात है तो सब लोग तो सहमत हैं ही, और उसके बाद अगर इस तरह की कोई बात होगा तो जो कह रहे हैं हम लोग पूरे तौर पर इनके साथ हैं. कि जो लोकतंत्र है, लोकतंत्र में चुनी हुई सरकार को जो अधिकार मिले हैं और जिस प्रकार से जो नॉन बीजेपी स्टेट में जिनकी भी गवर्नमेंट है, बीजेपी लगातार उनको तंग कर रही है, परेशान कर रही है. तो जो
परेशानी अरविंद केजरीवाल जी झेल रहे हैं, हम यहाँ पूरी तरीके से इनको समर्थन देने आए हैं। బీహార్ సీఎం నితీష్ కుమార్ స్వయంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. కర్ణాటక తరహా ఫలితాలు దేశవ్యాప్తంగా వస్తే అది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకుకు గండి కొడుతుంది. అందుకే కాంగ్రెస్ సహా విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మరోసారి విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ను యూపీ నుంచి ప్రారంభించింది. దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్. యూపీలో ఉన్న 80 లోక్సభ నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అందుకే అన్ని పార్టీలు యూపీని సవాల్గా తీసుకుంటాయి. ఉత్తర భారతంలో ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి పట్టే ఉంది. ఉత్తరప్రదేశ్ కూడా అందులో ఒకటి. ఇప్పటికే 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వంపై వ్యతిరేక ఓట్ల రూపంలో కనిపించకుండా ఉండాలంటే తమకు పట్టున్న రాష్ట్రాల్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను ఖచ్చితంగా గెలిచి తీరాలి. యూపీలో యోగి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వమే ఉండడంతో ఆ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కమలనాథులు. ఉత్తరప్రదేశ్లో మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. లోక్సభ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో బలపడేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. దీనికోసం ప్రతి ఎంపీ స్థానంలో ప్రతి 3 నెలలకోసారి పూర్తి స్థాయిలో సర్వే చేస్తుంది. యూపీ రాష్ట్ర బీజేపీతో పాటు ఆ పార్టీ అగ్ర నాయకత్వానికి కూడా ఈ 3 నెలల రిపోర్ట్ చేరుతుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి పోలింగ్ జరిగే వరకు ఇలా ప్రతి 3 నెలలకు సర్వే చేస్తూనే ఉండాలని బీజేపీ నిర్ణయించింది. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో సర్వే చేయించడం ద్వారా ప్రధానంగా 3 విషయాల్లో ఓటరు అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ హైకమాండ్. గ్రౌండ్ లెవెల్లో బీజేపీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఆయా లోక్సభ నియోజకవర్గాలను ప్రభావితం చేస్తున్న స్థానిక రాజకీయ అంశాలేంటి, ఇతర పార్టీల ప్రభావం ఏ స్థాయిలో ఉంది, వాటిని ఎదుర్కోవడం ఎలా, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు. యూపీతో పాటు కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉంది, బీజేపీ ఎంపీల పనితీరు ఎలా ఉంది వంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు రాబడుతున్నారు. స్థానికంగా ఉన్న ఏ నేతకు టికెట్ ఇస్తే పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని సర్వేల ద్వారా అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో యూపీలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు. 80కి 80 సీట్లలోనూ బీజేపీ జెండా ఎగరాల్సిందేనని కేంద్ర నాయకత్వం రాష్ట్ర పార్టీకి స్పష్టం చేసింది. మిషన్ పర్ఫెక్ట్ 80 పేరుతో టార్గెట్ కూడా విధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 62 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంతకంటే ఎక్కువ స్థాయిలో కష్టపడి యూపీ లోక్సభ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది బీజేపీ హైకమాండ్.
ఇక యూపీలోని 80 లోక్సభ స్థానాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ కేవలం కొన్ని సర్వేలపై మాత్రమే ఆధారపడటం లేదు. ప్రతి 3 నెలలకోసారి సర్వే నిర్వహించి నివేదిక ఇచ్చే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చిన బీజేపీ నేతలు లోక్సభ ఎన్నికలకు ఖచ్చితంగా 2 నెలల ముందు మెగా సర్వే నిర్వహించబోతున్నారు. పార్టీ కార్యకర్తల ద్వారా ఈ సర్వే నిర్వహించి క్వార్టర్లీ నిర్వహించిన సర్వేలతో పోల్చుకోనున్నారు. దాని ప్రకారం టికెట్ల కేటాయింపు చేయాలని పార్టీ భావిస్తుంది. యూపీలో బీజేపీ టార్గెట్ 80ని సాధిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అయితే కాంగ్రెస్ పుంజుకుంటున్న సమయంలో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తున్న సమయంలో ఇది సాధ్యమవుతుందా లేదా అన్నది చూడాలి.